సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ లో భాగంగా బిగ్ బాస్ ఇస్తున్న మొదటి ఛాలెంజ్ బాల్ ఈ ఛాలెంజ్ లో గెలవడానికి మీరు చేయవలసిందల్లా 10 నిమిషాల సమయంలో 5 బాల్స్ ని టవర్ లో వేయాలి. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. చేతులు చిన్నగా ఉన్నాయి, కానీ టవర్ చాలా ఎత్తుగా ఉంది. కాబట్టి బాల్ ని టవర్ లో వేయడానికి బాల్ ప్లాట్ఫామ్ ఉన్న పోల్ మీద పెట్టి ఆ తర్వాత మరొక పోల్ ని జోడిస్తూ పోల్ యొక్క హైట్ ని పెంచుకుంటూ ఆ బాల్ ని టవర్ లో వేయాల్సి ఉంటుంది. ఛాలెంజ్లో భాగంగా ఇరు ప్లాన్ నుంచి 5 సభ్యులు ఒకరి తర్వాత ఒకరు ఒక్కొక్క బాల్ ని తీసుకెళ్లి 10 నిమిషాల సమయంలో 5 బాల్స్ ని టవర్స్ లో వేయాల్సి ఉంటుంది. ఏ ప్లాన్ సభ్యులైతే ముందుగా 5 బాల్స్ టవర్ లో వేస్తారు ఆ ప్లాన్ సభ్యులు ఈ ఛాలెంజ్ విజేతగా నిలుస్తారు. ఒకవేళ ఇరు ప్లాన్స్ 10 నిమిషాల్లో 5 బాల్స్ ని టవర్ లో వేయలేకపోతే ఇరు ప్లాన్స్ ఈ ఛాలెంజ్ లో ఓడిపోయింది. ఈ ఛాలెంజ్ స్టార్ బజర్ తో మొదలై ఎండ్ బజర్ తో ముగుస్తుంది. మధ్యలో ఆపడానికి వీలేదు. స్టార్ బజర్ కి ఎండ్ బజర్ కి మధ్య ఉన్న సమయం 10 నిమిషాలు. సో అదేమి లిమిటెడ్గా అందరికీ చేయవలసిందల్లా 10 నిమిషాల సమయంలో 5 బాల్స్ ని టవర్ లో వేయాలి. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. చేతులు చిన్నగా ఉన్నాయి, కానీ టవర్ చాలా ఎక్కువగా ఉంది. పంపించవాలా? సరే, ఓకే. మీరందరూ సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ ఛాలెంజెస్ కోసం సిద్ధంగా ఉన్నారని బిగ్ బాస్ ఆశిస్తున్నారు. ఏ క్లాన్ అయితే ఎక్కువ ఛాలెంజెస్ ని గెలుస్తారో వారికి ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి. సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ లో భాగంగా బిగ్ బాస్ ఇస్తున్న మొదటి ఛాలెంజ్ బాల్ ని పట్టు టవర్ లో పెట్టు. ఈ ఛాలెంజ్ లో గెలవడానికి మీరు చేయవలసిందల్లా 10 నిమిషాల సమయంలో 5 బాల్స్ ని టవర్ లో వేయడం. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. చేతులు చిన్నగా ఉన్నాయి, కానీ టవర్ చాలా ఎత్తుగా ఉంది. కాబట్టి బాల్ ని టవర్ లో వేయడానికి బాల్ ని ప్లాట్ఫామ్ ఉన్న పోల్ మీద పెట్టి ఆ తర్వాత మరొక పోల్ ని జోడిస్తూ పోల్ యొక్క హైట్ ని పెంచుకుంటూ ఆ బాల్ ని టవర్ లో వేయాల్సి ఉంటుంది. ఛాలెంజ్ లో భాగంగా ఇరు క్లాన్ల నుంచి 5 సభ్యులు ఒకరి తర్వాత ఒకరు ఒక్కొక్క బాల్ ని తీసుకెళ్లి 10 నిమిషాల సమయంలో 5 బాల్స్ ని టవర్ లో వేయాల్సి ఉంటుంది. ఈ క్లాన్ 5 మెంబర్స్ ఒకరి తర్వాత ఒకరు. ఏ క్లాన్ సభ్యులైతే ముందుగా 5 బాల్స్ టవర్ లో వేస్తారో ఆ క్లాన్ సభ్యులు ఈ ఛాలెంజ్ విజేతలుగా నిలుస్తారు. ఒకవేళ ఇరు క్లాన్స్ 10 నిమిషాలలో 5 బాల్స్ ని టవర్ లో వేయలేకపోతే ఇరు క్లాన్స్ ఈ ఛాలెంజ్ లో ఓడిపోయినట్టే. గుడ్ లక్ బిగ్ బాస్. రూల్స్: బాల్ ని టవర్ లో వేయడానికి ఛాలెంజ్ లో పాల్గొనే సభ్యులు బాల్ ని ప్లాట్ఫామ్ ఉన్న పోల్ మీద పెట్టి ఆ తర్వాత మరొక పోల్ ని జోడిస్తూ పోల్ యొక్క హైట్ ని పెంచుకుంటూ ఆ బాల్ ని టవర్ లో వేయాల్సి ఉంటుంది. అలానే బాల్ ని టవర్ లో వేసే సభ్యుడు ఒక పోల్ కి మరొక పోల్ ని జోడిస్తూ అలా 5 పోల్స్ ని ఖచ్చితంగా ఉపయోగించాల్సి ఉంటుంది. 5 పోల్స్ ని ఖచ్చితంగా యూజ్ చేయాలి. అండ్ పోల్ ని జాయిన్ చేసి హైట్ ని పెంచుకునే బాల్ ని వేయాలి. ఇది ఫస్ట్ రూల్. స్టార్టింగ్ లైన్ దగ్గరే పోల్ మీద బాల్ పెట్టి 5 పోల్స్ ని జోడించి ఆ తర్వాత బ్యాలెన్స్ చేసుకుంటూ టవర్ దగ్గరికి వెళ్ళి టవర్ దగ్గర ఉన్న లైన్ కి ముందు నిలబడి స్టార్టింగ్ లైన్ దగ్గరనే పోల్ మీద బాల్ పెట్టి 5 పోల్స్ ని జోడించి ఆ తర్వాత బ్యాలెన్స్ చేస్తూ టవర్ దగ్గరికి వెళ్ళి టవర్ దగ్గర ఉన్న లైన్ కి ముందు నిలబడి మాత్రమే బాల్ ని టవర్ లో వేయాల్సి ఉంటుంది. తప్ప లైన్ దాటడానికి వీల్లేదు. సో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ దగ్గరనే మీరు అన్ని జాయిన్ చేసుకోవాలి మనము అండ్ బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలి. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. ఒక సభ్యుడు ఛాలెంజ్ చేసే సమయంలో వేరే సభ్యుడు సహాయం చేయడానికి వీల్లేదు. ఒక సభ్యుడు బాల్ వేయడం పూర్తయ్యాక ఆ సభ్యుడు స్టార్టింగ్ పాయింట్ లో గోల్స్ అన్నిటిని తీసేసి పక్కన పెట్టిన తర్వాత తదుపరి సభ్యుడు
ప్రారంభించాల్సి ఉంటుంది. అలానే ఒక సభ్యుడు ఒకసారి మాత్రమే బాల్ ని టవర్ లో వేయాల్సి ఉంటుంది. ఓకే, ఒకేసారి ఒకరు ఒకటేసారి ఆడతారు. అండ్ ఆ సభ్యుడు స్టార్టింగ్ పాయింట్ లో పోల్స్ అన్నిటిని తీసేసిన పక్కన పెట్టిన తర్వాతనే ఇంకొక సభ్యుడు స్టార్ట్ చేస్తారు. మీరు అండ్ ఒకరు చేసేటప్పుడు వేరేళ్ళు హెల్ప్ చేయడానికి వీల్లేదు అని రాస్తున్నాడు. ఇంకా ఉన్నాయి, ఇది అర్థం చేసుకోండి, ఇది క్లియర్ అయితే చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఒకరు చేస్తున్నప్పుడు ఇంకొకరు హెల్ప్ చేయడానికి వీల్లేదు, అది కూడా ఉంది. స్టార్టింగ్ పాయింట్ లో పోల్స్ అన్నింటినీ తీసేసి పక్కన పెట్టిన తర్వాత ఇంకొక సభ్యుడు స్టార్ట్ చేయాలి, 1 after 1, అండ్ అది పెట్టేసిన తర్వాతనే మళ్ళీ రావాలి. ఓకే, సగంలో ఉన్న అక్కడ ఒక 2 ఇక్కడ ఒక 2 వేసి అర్థం చేసినా కావాలి. నెక్స్ట్ వన్, మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు బాల్ కింద పడిపోతే లేదా టవర్ లో వేసే సమయంలో బాల్ కింద పడిపోతే మీరు తిరిగి స్టార్టింగ్ లైన్ కి రావాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే బాల్ పడిందో అక్కడే పోల్స్ ని తీసి మళ్ళీ బాల్ ని పెట్టి పోల్స్ ని జోడించుకోవచ్చు. కానీ టవర్ లో బాల్ వేయడానికి మాత్రం టవర్ ముందు ఉన్న రెడ్ లైన్ వెనుక ఉండే వేయాల్సి ఉంటుంది. మధ్యలో ఎక్కడన్నా పోతే మళ్ళీ రియలైన్ చేసుకొని వెళ్ళండి, కానీ ఆ రెడ్ లైన్ ఏదైతే టవర్ ముందువే దాన్ని మాత్రం క్రాస్ చేయొద్దు. ఓకే, కొంచెం సేఫ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ ఎల్లో లైన్ వెనుక ఇరు క్లాన్ సభ్యులు మొదలవ్వాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఛాలెంజ్ లో పాల్గొనే శక్తి క్లాన్ సభ్యులు బ్లూ లైన్ వెనుక, కాంతారా క్లాన్ సభ్యులు ఆరెంజ్ లైన్ వెనుక నిలబడాల్సి ఉంటుంది. బాల్ వేయడానికి వెళ్ళిన సభ్యుడు తిరిగి వచ్చిన తర్వాత పోల్స్ ని డిస్మాంటిల్ చేసి క్లాన్ సభ్యులు నిలబడిన లైన్ వెనుకకి వెళ్ళిన తర్వాత తదుపరి సభ్యుడు మొదలు పెట్టాల్సి ఉంటుంది. డిస్మాంటిల్ చేసి ఒకటి బయటకు వచ్చినాక ఇంకోటి